హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు దోసకాయ పాలకూరతో ఒక టేస్టీ కర్రీ చేసి మీకు చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి. అందరూ టమాటా దోసకాయ చేసుకుంటారు. అది కామనే. కాకపోతే పాలకూర దోసకాయ అనేది కొద్దిమందికి తెలిసుండొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకి బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది. ఒక పావు కేజీ అంత దోసకాయ, ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నాను నేను. 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర తరుగు, 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ కూరకు కావాల్సినవి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అందులో తిరగమాతకి శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. దీనికి మెయిన్ టేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ కూడా అవసరం లేదండి. కొన్ని ఆకుకూరలు ఫ్రైకి వీటికి అల్లం వెల్లుల్లి అవసరం లేదు. దీనికి మెయిన్ టేస్ట్ ఏంటంటే వెల్లుల్లి రెమ్మలండి. ఒక 20 వెల్లుల్లి రెమ్మలు ఇట్లా కొట్టేసి పోపులో వేసారంటే ఆ కూర చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అగోండి అలా కొట్టేసేసి వేయాలి. తిరగమాతలో కరివేపాకు కూడా యాడ్ చేశాను. అవి ఆయిల్లో కొంచెం వేగుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. వెల్లుల్లి ఆయిల్లో వేగేటప్పుడు ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అండి. నేను దాదాపు పప్పులో కానీ, సాంబార్లో కానీ, అలా నేను రసంలో కానీ వెల్లుల్లి కొట్టేస్తానండి. చాలా బాగుంటుంది స్మెల్ కానీ, ఫ్లేవర్ కానీ. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్ అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ఇది. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్లు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిరగమాత వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా దోరగా వేగేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఏ కర్రీలోనైనా ఉల్లిపాయలు వేసినప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తే ఆ ఉల్లిపాయలకు కూడా ఉప్పు పట్టి బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు టేస్టీగా. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం మాడకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. వేడివేడి అన్నంలో నిజంగా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా వేగాయి. ఇప్పుడు దోసకాయ ముక్కలు తీసుకోవాలి. దోసకాయ పాలకూర సన్నగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలండి. దోసకాయ కర్రీ చేసేటప్పుడు మెయిన్ అసలు మర్చిపోవద్దు. పాలకూర కూడా యాడ్ చేసుకున్నాను. కాకుండా ఆ విధంగా సన్నగా తరిగేసుకోవాలి పాలకూరని. జస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. దోసకాయ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. అట్లా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. అడగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్యలో. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కర్రీ సగం ఉడికినప్పుడు, ఏ కర్రీ అయినా సగం ఉడికినప్పుడు వేసుకోవాలి. ముందే వేస్తే అవి చిదురుగా అయిపోతాయి. అంత టేస్ట్ తెలియదు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి. 5 మినిట్స్ తర్వాత కర్రీ దాదాపు
ఉడికిందండి. ఇది కొంచెం దగ్గరగా వచ్చింది కదా, మనం కొంచెం ఒక అర గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఆల్మోస్ట్ జస్ట్ 2 మినిట్స్ అయిపోతే కర్రీ కూడా అయిపోతుంది. ఇప్పుడు దాదాపు 70% అయిపోయిందండి. పూరీలో కూడా తీసుకోవచ్చండి, చపాతీలోకి, పుల్కా, దేనిలోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. మళ్ళీ ఒకసారి కొంచెం ఒక స్పూను చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు ఇష్టం లేకపోయినా స్కిప్ చేసుకోండి. చింతపులుసు లేకపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మీ ఇష్టం అండి. జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే చాలు. తర్వాత ఒక స్పూను కారం. ఈ కర్రీ మొత్తానికి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ చింతపండు పులుసు, ఒక స్పూన్ కారము, ఈ 3 స్పూన్ సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. ఇందాక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా హాఫ్ స్పూన్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలిపి పెట్టేసుకొని ఒక 1 మినిట్ అట్లా ఉడకనిస్తే చాలు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, మనం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడకనిచ్చి తీసేస్తే సరిపోతుందండి. ఇంకా అగోండి మొత్తం ఉడికిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది కదా, మీకు ఎవరైనా చేసుకోవచ్చండి. వంట రాని అమ్మాయిలు కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. లాస్ట్ కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. డన్ అయిపోయిందండి. చాలా సూపర్ టేస్టీ ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి ఎంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది నా వీడియోస్. ఒకసారి ట్రై చేయండి. కొంచెం రైస్ పెట్టుకొని అందులో నేను కర్రీ వేసుకొని కొంచెం టేస్ట్ చేశాను నేను. సూపర్గా ఉందండి నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా వేడి అన్నంలో తింటే చాలా బాగుంది. నాకైతే ఈ కర్రీ అంటే చాలా నచ్చుద్దండి, నేను చేస్తూనే ఉంటాను ఇంట్లో రెగ్యులర్గా. ఇవ్వండి ఫైనల్గా ఇట్లా ఒక బౌల్లో తీసి పెట్టాను, ఇలా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక 30 మినిట్స్ కూడా పట్టదండి. బాయ్.